సబ్స్క్రైబర్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. పెయిన్ మన హిడెన్ లీఫ్ విలేజ్ ని ఇన్ఫిల్ట్రేట్ చేసి విలేజ్ మొత్తం 9 టైల్స్ అయిన నారుటో ఉజుమాకి కోసం వెతుకుతూ విలేజ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. తకాషి పెయిన్ ఆపడానికి ట్రై చేసి చాక్రా అయిపోవడంతో మరణిస్తాడు. షిజునా మైండ్ రీడ్ చేయడం వల్ల నారుటో విలేజ్ లో లేదని తెలుసుకుని విలేజ్ మొత్తాన్ని తన ఆల్ మైట్ పుష్ వాడి డిస్ట్రాయ్ చేస్తాడు. ఇదే టైంలో పెయిన్ ఆపడానికి తన సేజ్ మోడ్ యూస్ స్టార్ట్ చేస్తే విలేజ్ వచ్చిన నారుటో డిస్ట్రాయ్ అయిన విలేజ్ ని గుర్తుపట్టలేక మనం ఎక్కడున్నాం అంటే మదర్ ఫ్రాగ్ రావడంతో లీఫ్ లో కదా మమ్మల్ని సమన్ చేయమన్నాం అంటే ఇదే లీఫ్ విలేజ్ కావాలంటే చుట్టూ చూడండి అని హోకాగే స్టాచ్యూ చూసి నిజంగానే విలేజ్ ఇలా నామరూపం లేకుండా డిస్ట్రాయ్ అయిపోయిందా అని నారుటో కోపంతో రగిలిపోతాడు. కట్ చేస్తే తన విలేజ్ ని ఇలాంటి పరిస్థితిలో చూసి పెయిన్ ని వదలను అని సునాడే అనుకుంటుండగా తన చాక్రా అంతా వాడి విలేజ్ ని హీల్ చేయడంతో తన నుదిరి మీద మార్క్ కూడా చెరిగిపోయినట్టు మనకి రివీల్ అవుతుంది. తిరిగి నారుటో దగ్గర పెయిన్ నువ్వే ఇక్కడికి వచ్చి నా టైం సేవ్ చేశావు అని తన మిగిలిన 5 బాడీస్ కూడా తన దగ్గర రప్పిస్తాడు. ఇక్కడికి సునాడే వచ్చి నేను 5th హోకాగే గాని ఎంత చూస్తా అంటే నా పెయిన్ గురించి నీకు కొంచెం అర్థమైనట్టుంది, కానీ నీతో నాకు పని లేదు. ఒక్క సెకండ్ సునాడికి నారుటోలో జిరాయా ఇంకా 4th కనిపిస్తారు. ఈ చెత్తని హ్యాండిల్ చేయడానికి హోకాగే తన టైం వేస్ట్ చేయగలదు. వేడి టీ తాగుతూ అలా రిలాక్స్ అవ్వమా వీడంతా నేను చూస్తా. ఇక్కడ పెయిన్ ఎండో పవర్ రావడానికి ఇంకా టైం పడుతుందని మిగిలిన బాడీస్ తో ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఈ లోపు నారుటో గామకిచిని పిలిచి సునాడిని దూరంగా తీసుకుపో, వీడిని నేను చూసుకుంటా, ఇంకెవరో రాకుండా చూసుకోండి, వాళ్ళని కాపాడుతూ ఫైట్ చేయాలంటే కష్టమే అంటే సునాడే నారుటోకి కట్స్ చేసి ఇప్పటి వరకు ఉన్న ఫైట్స్ మీద ఇన్ఫర్మేషన్ కట్స్ చేస్తుంది. అంటే ఈ టైంలో అడగడం కరెక్ట్ కాదు అని ఒకటి అడగాలి. సేజ్ మోడ్ వాడడం వల్ల నేచురల్ ఎనర్జీ ఫీల్ అవడంతో అందరి చక్ర ఫీల్ అవ్వాలి. కకాషి సెన్స్ మిషన్ మీద ఉన్నారా అని అడిగితే సునాడే దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో కకాషి మరణించాడు అని అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే తన చక్ర మొత్తం యూస్ చేయడం వల్ల సునాడే బాంబలా మారుతుంది. ఇదే టైంలో నారుటో పెయిన్ తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. పెయిన్ అటాక్ చేయడానికి వెళ్ళిన నారుటోకి ప్రతాప అడ్డు రావడంతో తన ఇంజెక్షన్ అబ్జర్వ్ చేసుకోగలడు అని తెలుసుకుని హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ స్టార్ట్ చేస్తాడు. అందరికీ లింక్ అయి నారుటోని అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళకి కనిపించిన అటాక్ చేస్తా అని ఇక్కడ తన చుట్టూ ఉన్న నేచురల్ ఎనర్జీతో అటాక్ చేశాడని సేజ్ మోడ్ లో ఉండగా అపాయాలను తెలుసుకోవడమే కాక తన అటాక్ రేంజ్ కూడా పెంచుకున్నాడని మనకు రివీల్ అవుతుంది. ఇక టైం వేస్ట్ చేసేది లేదు, నా కొత్త టెక్నిక్ తో నీ కథ ముగిస్తా అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. జిరాయా సెన్సే లాగా నువ్వు కూడా సేజ్ మోడ్ మాస్టర్ చేసావా అంటే జిరాయా సెన్సే అన్నావా? జిరాయా నాకు జుట్సు నేర్పాడు, నేను నీకంటే సీనియర్. ఒకే మాస్టర్ ఉండడం వల్ల మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మన మాస్టర్ పీస్ ని కోరుకున్నాడు అంటుంటే నోరు ముయ్యరా, నీ చుట్టూ చూడు, దీనిని పీస్ అని ఎలా పిలుస్తున్నావు అంటే చెట్ల మధ్య ఉంటే అడివి కనిపించదు, నీకు నిజమైన పీస్ తెలియదు, సైలెంట్ గా సరెండర్ అయిపో, నీ చావుతో పీస్ వస్తుంది, నోరు మూసుకొని ఇది తీసుకో అని తన రసన్ షుడికెని విసిరేస్తాడు. కట్ చేస్తే ఫైట్ లో తన సేజ్ మోడ్ ఎంతో టైం లేదని గ్రహించి సేజ్ మోడ్ అయిపోయే లోపు వీడినైనా చంపేయాలి అనుకుంటుండగా నాటో హెల్ప్ చేయడం కోసం మదర్ ఫ్రాగ్ విండ్ స్టైల్ డస్ట్ స్టార్మ్ వాడి ఎనిమిది కళ్ళు కప్పితే ఫాదర్ ఫ్రాగ్ గామబుంటాని నాటో వైపు విసురుతాడు. వీడు ఎక్కడికి పోయాడు అని పెయిన్ కంగారు పడుతుంటే నాటో తన కొత్త టెక్నిక్ అయిన రసన్ ఎన్గన్ వేసి పెయిన్ ని చంపడంతో వాళ్ళు గామబుంటా లోపల ఉన్నట్లు రివీల్ అవుతుంది. యానిమల్ పాత్ చావడంతో సమన్స్ మాయమైపోతాయి. కానీ మన హీరో సెంజుసు చక్ర కూడా అయిపోయింది. ఇప్పుడే నా ఛాన్స్ అని పెయిన్ అటాక్ చేయడానికి బయలుదేరతాడు. ఇక్కడ మనకి నాటోకి ఫైట్ లో సేజ్ మోడ్ యూస్ చేయడానికి వచ్చిన ఐడియా షాడో క్లోన్ అని రివీల్ అవుతుంది. మోన్ యోబోకోలో సెంజుసు గ్యాదర్ చేసిన తన క్లోన్ ని రివర్స్ సమన్ ద్వారా రప్పించి షాడో క్లోన్ రిలీజ్ చేయడంతో మళ్ళీ నాటో సేజ్ మోడ్ లోకి వచ్చేసాడు. ఇక పెయిన్ ఎగరేసి తన్ని తన రసన్ షుడికెన్తో అటాక్ చేస్తాడు. కానీ దీన్ని ఆల్రెడీ ఓడించా అనుకున్న బండపై నుంచి అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ నాటోకి నరకపాత్ పెయిన్ చనిపోయిన వాళ్ళని బతికి తీసుకురాగలడు అని తెలుస్తుంది. అయితే ముందు వెనక దాక్కున్న వాడిని లేపేయాలి అని రసంగాన్ని స్మోక్ బాంబ్ లో వాడి రసన్ షుడికెన్తో అటాక్ చేస్తే దాన్ని బండపైన అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ రివర్ట్ అయ్యి అది రసన్ షుడికెన్ లా ట్రాన్స్ఫార్మ్ అయిన నాటో అని మనకి రివీల్ అవుతుంది. ఇప్పుడు నిజమైన రసన్ షుడికెన్తో పెయిన్ అటాక్ చేసే టైంకి తన పవర్స్ తిరిగి రావడంతో జుట్సు రిపెల్ చేస్తాడు. ఇంకా అవ్వలేదు అన్న వెంటనే వేరొక పెయిన్ తన రసన్ ఎన్గన్ యూస్ చేసి ఓడిస్తాడు. ఇక ముగిద్దాం అని నారుటో అటాక్ చేసే టైంకి పెయిన్ తన ఆల్మైటీ పుష్ వాడి నారుటో నెట్టేస్తాడు. ఇక్కడ నారుటోకి కట్సుయా పెయిన్ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ గ్యాప్ లో పెయిన్ రీజైన్ ఫ్రాక్స్ ని తన ఆల్మైటీ పుష్ తో దూరంగా నెట్టేస్తాడు. ఇక్కడ మదర్ ఇంకా ఫాదర్ ఫ్రాక్స్ వాళ్ళ గెంజుసు వాడడానికి డిసైడ్ అవుతారు. ఈ లోపు నారుటో 5 సెకండ్స్ గ్యాప్ లో పెయిన్ అటాక్ చేయడానికి డిసైడ్ అవుతాడు. నువ్వు నిజంగానే స్ట్రాంగ్, ఎవరు పెయిన్ ఎంత ఇబ్బంది పెట్టలేదు అని తన యూనివర్సల్ పుల్ వాడి నారుటోని బంధించి కంగారు పడకు, నేను చంపను, ఎందుకంటే నా విలువైన జించురికి కదా అంటే సేజ్ మోడ్ ని తక్కువ అంచనా వేయకు, నాకేం నొప్పిగా లేదు అంటుంటే ప్రేతాపాత్ తన సెంజుసు చక్ర అబ్జర్వ్ చేసుకోవడంతో చక్ర అయిపోవడంతో నారుటో స్పృహ కోల్పోతాడు. మైండ్ టెల్స్ క్యాప్చర్ అయిపోయింది అనుకుంటే మ్యామ్ ఇది నేచురల్ ఎనర్జీ గ్యాదర్ చేస్తాడు. ఇది అబ్జర్వ్ చేస్తున్న ప్రేతాపాత్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కప్పలా మరి స్టాట్యూ అయిపోతాడు. ఇంకా నువ్వు అడిగే బ్యాలెన్స్ అంటుంటే మదర్ అండ్ ఫాదర్ ఫ్రాక్స్ మా గెంజుట్సు కూడా రెడీ అని సిగ్నల్ ఇస్తే పెయిన్ యూనివర్సల్ పుల్ వాడి ఈ గెంజుట్సుతో మీరు చేసింది చాలు అని ఫోకస్ ఆకుని చంపేస్తాడు. కోపంతో అటాక్ చేయడానికి వచ్చిన నారుటోని తన రాడ్స్ తో క్యాప్చర్ చేస్తే ఎవడా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఎందుకా ఇలాంటి పరిస్థితిలో సరే మాట్లాడుకుందాం, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడిగావు కదా, కారణం చెప్పినా ఏం మారదు, కానీ జాగ్రత్తగా చెప్తే నీకు అర్థం కావచ్చు. జిరాయా సెన్సే చేయలేకపోయింది, నేను సాధిస్తా, నేను శాంతిని స్థాపిస్తా అంటే శాంత సొల్లు చెప్పుకో, నువ్వు నా మాస్టర్ని చంపావు, నా టీచర్ని, నా ఫ్రెండ్స్ ని గాయపరిచావు, నా విలేజ్ ని డిస్ట్రాయ్ చేసావు, ఇదంతా చేసి నీకు నువ్వు పీస్ స్థాపిస్తా అని సొల్లు చెప్పకు అంటే అయితే నీ గోల్ ఏంటో చెప్పు అంటే నిన్ను చంపి షినోబి వరల్డ్ లో శాంతిని స్థాపిస్తా అంటే అవునా చాలా మంచిది, ఇదే కదా న్యాయం అంటే. కానీ నా ఫ్యామిలీ సంగతి ఏంటి, నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ లీఫ్ కి మాత్రమే శాంతిని స్థాపించే హక్కు ఉందా నా విలేజ్ ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత అంటే అసలేం మాట్లాడుతున్నావు అంటే లీఫ్ తో పాటు పెద్దదవుతున్న 5 కంట్రీ మిగిలిన గ్రేట్ నేషన్స్ తో ఆపకుండా యుద్ధాలు చేశాయి వాళ్ళ స్థాయి ఇంకా ఐశ్వర్యం కోసం. కానీ వాళ్ళంటి చిన్న నేషన్స్ ఇంకా విలేజెస్ వాళ్ళ యుద్ధానికి బ్యాటిల్ గ్రౌండ్ అయ్యాయి. మళ్ళీ మా కంట్రీ గాయపడి నాశనం అయిపోయింది. మీ గ్రేట్ నేషన్ స్టేబుల్ అవ్వడానికి మేము ఎన్నోసార్లు నలిగిపోయాం. మన ఇద్దరికి కావాల్సింది ఒకటే, మన సెన్సే చెప్పిన పీస్ ని తీసుకురావడం. మన ఇద్దరికి పెద్ద తేడా లేదు, నేను నీ విలేజ్ చేసింది నువ్వు నాకు చేయాలని చూస్తున్నావు. ఏదైనా కోల్పోవడం వల్ల వచ్చిన పెయిన్ అందరికీ ఒకటే, మన ఇద్దరం ఈ పెయిన్ అనుభవించాం. నువ్వు నీ న్యాయం కోసం పోరాడావు, నేను నా న్యాయం కోసం. మనందరం న్యాయం పేరుతో రివెంజ్ తీసుకునే సాధారణ మనుషులం, కానీ న్యాయం పేరుతో ఇలా రివెంజ్ తీసుకుంటే అది మళ్ళీ రివెంజ్కి దారితీస్తూ చైన్ ఆఫ్ హేట్రెడ్ మొదలవుతుంది. మన కథం ద్వారా మనం తెలుసుకోగలిగేది ఒకటే, ఈ మనుషులు వాళ్ళ కళ్ళు తెరవరు, ఒకరినొకరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ షినోబి వరల్డ్ అంతా ద్వేషంతో నిండిపోయింది. ఈ ద్వేషం మొత్తాన్ని ముగించి శాంతిని ఎలా స్థాపిస్తావు నువ్వే చెప్పు అని అడిగితే ఎలాగో నాకు తెలియట్లేదు అంటే నేను ఈ ఆకాడ్ స్కిన్ స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఈ ద్వేషాన్ని ఆపడం కోసం. నేను ఇది చేయగలను,
కానీ నాకు నీ 9 టైల్స్ పవర్ కావాలి. వీటి పవర్తో ఒక భయంకరమైన వెపన్ క్రియేట్ చేస్తా. ఒక కంట్రీనే చిటికలో లేపేసే వెపన్. ఈ ప్రపంచానికి అసలైన పెయిన్ ఏంటో చూపిస్తా. ఆ పెయిన్ వల్ల వచ్చే భయంతో ఈ ప్రపంచంలో శాంతిని స్థాపిస్తా. అంటే కానీ అలా వచ్చిన శాంతి అసలైన శాంతి కాదు. అంటే ఇది తప్ప శాంతిని స్థాపించడానికి వేరే దారి లేదు. యుగాలు గడిచే కొద్దీ ఈ పెయిన్ మర్చిపోతారు. మళ్ళీ యుద్ధాలు చేసి టైల్ బేస్ వెపన్ యూజ్ చేసి మళ్ళీ పెయిన్ సృష్టిస్తారు. మళ్ళీ కొంతకాలానికి పీస్ని స్థాపిస్తారు. ఇలా అసలైన పెయిన్తో లోకంలో ద్వేషాన్ని తగ్గించడమే నా కోరిక అని చెప్తుండగా మనకి పెయిన్ అందరినీ కంట్రోల్ చేస్తున్నా నాగటో రియల్ బాడీ రివీల్ అవుతుంది. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ ఎవరు అని అడిగా. దానికి కరెక్ట్ ఆన్సర్ జాకు అబుమి. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే నా శాంతిని నువ్వు అసలైన శాంతి కాదన్నావు కదా. కానీ ఈ కిరాతకమైన షినోబి వల్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో శాంతిని స్థాపించాలి అంటే అది నీ భ్రమే అవుతుంది. అంటే జిరాయ మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోగలరని నమ్మారు. నువ్వు చేసేది తప్పు అంటే ఒట్టి మాటలేనా? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా ఇవ్వలేకపోయావు. నువ్వేం చేయగలవు? నువ్వు చేయగలిగేది ఒకటే, నాకు 9 టైల్స్ పవర్ ఇవ్వడం అని నారుటోని బంధించి ఇంకా నువ్వు నాతో రావాల్సిన టైం వచ్చింది అంటుంటే సడన్ గా హినాటో వచ్చి పెయిన్ అటాక్ చేస్తుంది. నేను నిన్ను నారుటోపై వేలు కూడా పెట్టనివ్వను. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడిని నువ్వేం చేయలేవు, వెంటనే పారిపో అంటుంటే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానని తెలుసు. ఇక్కడికి నా అంతటి నేనే వచ్చా. ఈసారి నేను కాపాడతా. ఎప్పుడు ఏడుస్తూ ప్రయత్నించడానికి ముందే వదిలేసా. ఎప్పుడు నేను చేసేది తప్పనుకున్నా నారుటో, కానీ నువ్వు నాకు సరైన దారి చూపావు. నేను ఎప్పుడు నీ వెంటపడ్డా, ఎప్పుడు నేను అందుకోవాలనుకున్నా. నీతో నడవాలి, నీతో ఉండాలి నారుటో. నువ్వు నన్ను మార్చేసావు. నీ నవ్వుతో నన్ను కాపాడు. అందుకే నేను ఇంకా భయపడను. చచ్చినా నేను కాపాడతా. ఎందుకంటే 私はナルト君が大好きだから。 ジョー、ソース君。 ఎంతగానో దెబ్బలు తిన్నా పడుకులేస్తూ తన వైపు వస్తున్న హినాటాని చూస్తూ హినాటా ఆపే, దగ్గరికి రావద్దు. కానీ హినాటా మైండ్లో ఎప్పటికీ పట్టుదలకుండా ట్రై చేసే నారుటోని గుర్తు తెచ్చుకుంటూ నారుటో దగ్గరికి వస్తే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంత వీక్గా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఎదిరిస్తున్నావు? చేస్తావని తెలిసి కూడా నేను ఎప్పుడు నా మాట వెనక్కి తీసుకోను. అదే నా నింజావే అంటుంటే పెయిన్ హినాటాని గాల్లోకి ఎగరేసి నేలకేసి బాది తన రాడ్తో పొడి చేసి ఇలాగే నా పేరెంట్స్ని మీ లీఫ్ నుంచి చంపేశారు. నా కళ్ళ ముందే తనని ప్రేమించిన వ్యక్తి చావు కల్లారా చూసిన నారుటో కోపంతో రగిలిపోతున్నాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? 9 టైల్స్ లో మరి నారుటో ఏం చేస్తాడు?